स्तन्वर्तमानं व्यावहारिका चान्द्रवादेन स्वस्त्रे क्रोधिनाम संवत्सरे विशेषणा विशिष्टायां शुभतिथौ यजमानस्य गोत्रोभवस्य चतुर्कुलगोत्रोभवस्य यजमानस्य नामधेयस्य अरविन्द नामधेयस्य धर्मपत्नी नामधेयस्य प्रियंका नामधेयस्य यजमानस्य गोत्रोभवस्य परिहार द्वारे विठलेश्वर रुक्मिणी देवी भवानी शंकर वीरांजनेय कृपा कटाक्ष सिद्ध्यर्थेन एकवार दुर्गा सूक्त विधानेन पूजां अहं कर्म करिष्ये। विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। ओम सुवन सवंदित सुंदरी माधवी चंद्र सहोदरी हेममये मुनिमन गंडित मोक्ष पदाजिनि मंजुलता योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पुष्पान् भवते एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते। ओम द्राक्षा गद्र संयुक्तं नारिकेल फलान्यदं साधु शंकर समाधितं नैवेद्यं तद्दुक्षदान्। ओम सत्यं कर्तेन वशिष्यामि अमृतो वस्त्रनमते। ओम प्राणादिस्वा ओम प्राणादिस्वा ओम ज्ञानादिस्वा ओम ज्ञानादिस्वा ओम समानादिस्वा हरते एकदेव सुधमासानि देशो ददाते संग्रादिस्वा साधे देयानोते नामदेया मातरं सुलामनानो परिपादया दर्शयामि। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः। ఓకేనా చలో జై శ్రీరామ్ ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ భారతీయ జనతా పార్టీది తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్లో కూడా మొదలైంది ఇంటింటికి వెళ్ళి
బీజేపీ శ్రేణులందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలి, ఏమేం కార్యక్రమాలు మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి మనందరి ముందర ఉంచారు, లబ్ధిదారులు ఎందరున్నారు, ఏమేం లబ్ధి చేకూరింది ఇండివిజువల్స్కి, మన దేశ అభివృద్ధి ఎలా జరిగింది, మన ప్రాంత అభివృద్ధి ఎలా జరిగింది, ఎన్ని రోడ్లు నిర్మించినాము, ఎన్ని హైవేలు, ఎన్ని బ్రిడ్జులు, ఈ రకంగా రైతులకు ఏం చేసినాము, మహిళలకు ఏం చేసినాము, యువతకు ఏం చేస్తున్నాము, మా సంకల్ప పత్రం మేనిఫెస్టో కూడా విడుదలైంది. దాని అంశాలు ప్రత్యేకంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు రావాలి, ఎన్ఆర్సీ ఎందుకు రావాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు రావాలి, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మతతత్వ ఓట్ బ్యాంక్ అపీజ్మెంట్ పాలిటిక్స్ని ఏ రకంగా అరికట్టాలి పర్మనెంట్గా, ఇవన్నీ కూడా మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళి రానున్న కాలంలో అతి భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఈసారి 400 పై చిలుకు స్థానాలు, లోక్సభ స్థానాలు గెలిపించి ఒక కష్టపడి గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా, అంతకుముందు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క హాలిడే లేకుండా, ఒక లీవ్ పెట్టకుండా మనందరి కోసం కష్టపడుతున్న మోదీ గారికి మనం చేయగలిగింది మినిమం మనం ఒక ఓటు ఆయనని బలపరచడానికి వేయడం. అది అందరూ కూడా మే 13 నాడు దయచేసి పోలింగ్ బూత్కి వెళ్ళి పెద్ద స్థాయిలో నరేంద్ర మోడీ గారికి ఓటేసి మనము ఆయనకి ఆశీర్వాదం ఇద్దాము. ఆయన ఫ్యూచర్లో చేసే పనులకు కూడా బలాన్ని చేకూరుస్తాం. 6 గ్యారెంటీకి సంబంధించి ఆగస్టులో అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ఆయన ఆగస్టులో అమలు చేయడు, ఆగస్టు దాకా ఆయన ఉండడు అంటారు మీ మీడియా ఛానళ్ళన్నీ. ఆగస్టులో అమలు చేస్తా, 100 రోజులు అమలు చేస్తా. ఏ ఆగస్టు? డిసెంబర్ 25కి చెరుకు ఫ్యాక్టరీలు తెరుస్తా, 6 గ్యారెంటీలు ఆగస్టులో అమలు చేస్తా. ఇప్పుడు రోజు మీ ఛానళ్ళు చూస్తూ ఉంటే చూడు, డిసెంబర్లో బీజేపీకి 4 వస్తాయి అన్నారు తెలంగాణలో, జనవరిలో 6 అన్నారు, ఫిబ్రవరిలో 8 అన్నారు, మార్చిలో 10 అన్నారు, ఇప్పుడు 12 దాటితే అంటున్నారు. ఒకవేళ 12 దాటినాయా, ఇక రేవంత్ రెడ్డిని శ్రీరాముడే రక్షించాలి, ఇక ఆయన స్థాయి, ఆయన కుర్చీని.